ఇక బయటకు వచ్చినాక కవిత మాట్లాడుతూ బయటకు వచ్చే సందర్భంగా ఒకసారి ఆ వీడియోలు కూడా మీకు చూపిస్తా. చాలా భావోద్వేగానికి గురైంది. అక్కడ కొన్ని వీడియోలు మీకు చూపిస్తా. ఒక్క నిమిషం. ఎక్కడ వీడియోలు లేవా? బయటకు వచ్చిన వీడియోలు ఒక కంటతాడి పెట్టుకున్నది. ఆమె కొంచెము భావోద్వేగానికి గురైంది. స్పెషల్ చైర్ వేస్తే కూడా తీసేసింది ఆమె. ఇట్లా బయటికి రాగానే ఫస్ట్ కొడుకుని హగ్ చేసుకొని కాస్త భావోద్వేగానికి గురైంది. ఆమె కొంచెం ఏడ్చింది కొడుకుని చూడంగానే. సో దాని తర్వాత భర్త దగ్గరికి వెళ్ళింది, తర్వాత అన్న దగ్గరికి వెళ్ళింది. అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు కొంత ఎమోషనల్ కూడా అదైంది. ఇక్కడ చూడండి మీరు. ఇంకో అన్న చెయ్యిని ముద్దాడుతుంది, కేటీఆర్ చెయ్యిని ఆమె ముద్దాడుతున్న సందర్భం. కొంత ఎమోషనల్ అయితే అయ్యింది, ఏడ్చింది ఫైనల్గా అయితే. ఇగో ఆమె ఏడ్చినటువంటి ఆ కన్నీళ్ళు ఇవి కూడా మనకు కనపడతా ఉన్నాయి క్లియర్గా. ఆ సందర్భంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇవి. ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారాలు. 18 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. కానీ పర్సనల్ గా నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్ల వదిలి 5.5 నెలలు ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇటువంటి ఇబ్బందులకు నన్ను నా కుటుంబాన్ని కాల్ చేసిన వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం. సమయం వస్తుంది, తప్పకుండా చెల్లిస్తాం. అదేవిధంగా ఇటువంటి కష్ట సమయంలో మాకు మా కుటుంబానికి తోడున్నటువంటి వారందరికీ హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరికీ కూడా ధన్యవాదాలు. आप सभी को मेरा धन्यवाद. 5.5 महीने के बाद आज फैमिली से, मेरे बेटे से, पति से, मेरे भाई से, सबसे मिलके थोड़ा हम भावुक हो गए हैं. लेकिन इस स्थिति का लिए जो रिस्पॉन्सिबल है वो सिर्फ और सिर्फ राजनीति है. आप सभी जानते हो, पूरा देश जानता है, सिर्फ राजनीति की वजह से हमें जेल में डाला गया है. हमारा कोई गलती नहीं है और ये जरूर हम फाइटर है. हम लड़ेंगे, हम अपने आप को बिल्कुल बेगुनाह साबित करेंगे. थैंक यू सो मच. जय तेलंगाना. ఎవరి గురించి చెప్పే అవసరం లేదు. మనము, నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని. అనవసరంగా జైలు పంపి నన్ను జగమొండి చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం. అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. We are always tough. We are fighters. We will fight it out legally. We will fight it out politically. We will always tough. By sending us to jail illegally, they only made PRS and KCR's team unbreakable. Thank you. Jai Telangana. Jai Hind. సో ఈ విధంగా మాట్లాడుతూ ఆమె అక్కడ నుంచి వెళ్ళిపోయింది. దాని సందర్భంగా ఏమన్నది, వడ్డీతో సహా చెల్లిస్తాము. నేను కేసీఆర్ బిడ్డను, నేను తెలంగాణ బిడ్డను, తప్పు చేసే ప్రసక్తే లేదు. నన్ను, నా కుటుంబాన్ని, మా పార్టీని ఇబ్బంది పెట్టిర్రు, అడ్డం పెట్టుకొని రకరకాలుగా కుట్రలు చేసిర్రు, వాళ్ళందరికీ కూడా వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పేసి ఆమె బయటకు సందర్భంగా మాట్లాడింది. నేను తెలంగాణ బిడ్డను, కేసీఆర్ బిడ్డను, నేను మొండిదాన్ని, మంచిదాన్ని, అనవసరంగా నన్ను జైల్లో పెట్టి జగమొండిని చేశారు. కవిత భావోద్వేగం బయటకు వచ్చినాక ఆమె మాట్లాడినటువంటి మాటలు, వ్యాఖ్యలు.